చక్కటి శిలువ ధ్యాన కూడికని ఏర్పాటు చేసినటువంటి ప్రియ సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. అదే రీతిగా స్థానికంగా ఎందరైతే దైవజనులు ఉన్నారో వేదిక మీద ఉన్న దైవజనులకు, కింద ఉన్నటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా మరి ప్రియ సంఘస్థులు, పరిశుద్ధ పేతురు జూబిలీ దేవాలయ సంఘ మరి విశ్వాసులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, క్వైర్ వారు ఉన్నారు. విత్ ఎ బ్యూటిఫుల్ అటైర్, చక్కటి కలర్ఫుల్ డ్రెస్సులతో వారు, మరి ముఖ్యంగా మా అభిమాని మురారి నిర్మలమ్మ గారి ఇంటి ఎదురుగుండా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే మరి కూడికి ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అందుని బట్టి వందనాలు. మన మధ్యలో ముఖ్య అతిథులుగా వస్తున్నటువంటి గౌరవ శ్రీ కార్పొరేటర్ గారు, స్థానిక ఏరియా కార్పొరేటర్ గారు గౌరవ శ్రీ మన్నికుంట్ల దొరైరాజు గారు మరియు డాక్టర్ సుధా దొరైరాజు అక్క గారు దయచేసి వేదిక మీదకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి మన్నికుంట్ల దొరైరాజు గారు, అదే రీతిగా శ్రీమతి డాక్టర్ సుధా దొరైరాజు గారు దంపతులిద్దరూ కూడా దయచేసి వేదిక మీదకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. దయచేసి వారు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. రండి ప్లీజ్. అదే రీతిగా ఈ స్థానిక ఏరియా కార్పొరేటర్ గారు షరీఫ్ గారు కూడా దయచేసి వేదిక మీదకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్లీజ్ రండి, దయచేసి రండి. మంచిది. సమయం చాలా అవుచున్నది కనుక మనము సమయాన్ని వ్యర్థముగా పోనీయక మరి డివైన్ గాస్పల్ ఫెలోషిప్ వారు ఎంతో ప్రయాసతో, ఎంతో కష్టముతో, ఎంతో ప్రయత్నం చేసి ఏర్పాటు చేసినటువంటి ఈ చక్కటి సభను బట్టి ఆ టీం అందరినీ కూడా అభినందిస్తూ కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటానికి మనం సిద్ధపరచుకుందాం. చదవబడినటువంటి లేఖన భాగము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు వ్రాయబడిన లేఖన భాగము చదవబడగా విన్నాము. The book of Revelation chapter 20 verses beginning from 11 to 15. అందులో 15వ వచనము ఒక్కసారి చదువుచుండగా విందము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. మరొకసారి అందరము కలిసి, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చిన్న ప్రార్థన చేసుకుని మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఇమ్మానుయేలుగా మాకై జన్మించి, సిలువధారిగా మాకై మరణించి, పునరుద్ధానునిగా మా కొరకై తిరిగి లేచిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ కొందనాలు ప్రభువా. డివైన్ గాస్పల్ ఫెలోషిప్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ సాయంకాలపు సిలువ కేంద్రిత ఉజ్జీవ సభను బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. సిలువే మానవ జీవిత విలువ అని మీరు తెలియచేశారు. సిలువ లేని క్రైస్తవ్యము, విలువ లేని క్రైస్తవ్యము అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రబోధిస్తూ ఉంటుండగా, సిలువను ప్రవ్వా మేము ధరించి, సిలువను భరించి, సిలువను సహించి, సిలువ మార్గములో మేమంతా కూడా ప్రవ్వా అడుగులు వేయటానికి సహాయము చేసి ఈ ప్రత్యేక సభను దీవించి ఆశీర్వదించి, ఎందరైతే ఈ సిలువ వర్తమానాన్ని, ఈ సిలువ సందేశాన్ని, ఈ సిలువ సత్యాన్ని, ఈ సిలువ సిద్ధాంతాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులివ్వండి, గ్రహించగలిగే మనస్సివ్వండి, ఆచరించగలిగే అంతరంగాన్ని వారిలో నూతనముగా పుట్టించి, మాట్లాడనయున్న నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మా ప్రాణాత్మ దేహాలకు కావలసినటువంటి సిలువ వర్తమానాన్ని మీరే మాకు బోధించి నేర్పించి మహిమ
మా ధ్యానము ద్వారా మీరే పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శ్రేష్టమైన శక్తివంతమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వినపట్టల్లా? ఆమేన్. రైట్, థ్యాంక్ యూ. ప్రకటన గ్రంథము సందేశంలోకి వెళ్ళబోయే ముందుగా, ప్రకటన గ్రంథము ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ ప్రత్యక్షతల గ్రంథము. అవునా? ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షతల గ్రంథం అని కూడా పిలుస్తారు. ఎందుకు ప్రత్యక్షతల గ్రంథము అని పిలువబడింది అని అంటే, ఇందులో మొట్టమొదటిగా మన ప్రభువును ప్రియకుమారుడును అయిన యేసుక్రీస్తు దేవుని ప్రత్యక్షత ఇందులో కనపడుతుంది. ఎందుకు ఇది ప్రత్యక్షతల గ్రంథము అంటే, ఈ గ్రంథములో ప్రభుని ప్రత్యక్షత ప్రతి అధ్యాయంలో మనం చూస్తాం. అందుకే ప్రకటన గ్రంథము ప్రత్యక్షతల గ్రంథముగా పిలువబడింది. ఒకటి, ప్రభువు ప్రత్యక్షత ప్రతి అధ్యాయంలో మనం చూస్తాం. రెండు, వై బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం ఎందుకు ప్రత్యక్షతల గ్రంథము అయ్యింది అని అంటే, ఇక్కడ ప్రభువు మాత్రమే ప్రత్యక్షం అవటం లేదు, కానీ ప్రభువుని నమ్మిన, ప్రభువుని వెంబడించిన, ప్రభువును విశ్వసించిన, ప్రభువును అంగీకరించిన పరిశుద్ధులందరూ కూడా ఈ గ్రంథంలో ప్రత్యక్షమవుతారు. ప్రభువుని నమ్మిన, ప్రభువుని విశ్వసించిన, ప్రభువును వెంబడించిన, ప్రభువును అనుసరించిన పరిశుద్ధులందరూ కూడా ఈ గ్రంథములో ప్రత్యక్షమవుతారు. అందుకే ఇది ప్రత్యక్షతల గ్రంథము. ప్రభుని ప్రత్యక్షత ఇందులో చూస్తాం. ఒకటి. రెండు, పరిశుద్ధులందరూ కూడా ప్రత్యక్షమవుతారు ఈ గ్రంథములో. ఇది రెండు. మూడవదిగా, ప్రకటన గ్రంథము ఎందుకు ఇది ప్రత్యక్షతల గ్రంథము అని పిలువబడుతుందంటే, నాట్ ఓన్లీ లార్డ్ రివీల్డ్, నాట్ ఓన్లీ సెయింట్స్ రివీల్డ్, అబవ్ ఆల్, మూడవదిగా ఇది ఎందుకు ప్రత్యక్షతల గ్రంథము అని పిలువబడిందంటే, పరలోకము ఇందులో ప్రత్యక్షమవటం మనం చూస్తాం. వీ హ్యావ్ నెవర్ బీన్ ఇన్ హెవెన్. పరలోకము ఎలా ఉంటుందో మనకు తెలియదు. బట్ వెన్ వీ గో త్రూ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్, ఈ ప్రకటన గ్రంథం గుండా మనం చదువుతూ ఉంటున్నప్పుడు వీ కెన్ ఇమాజిన్, మన కళ్ళ ముందు దాన్ని దృశ్య రూపకంగా మనం చూడవచ్చు, దాన్ని అనుభవించవచ్చు. అవునా? పరలోకం ఎలా ఉంటుంది అనే యొక్క వర్ణన ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అందుకే ఈ ప్రత్యక్షతల గ్రంథము అని ఎందుకు పిలువబడిందంటే, ప్రభుని ప్రత్యక్షత ఇందులో ఉంటుంది, పరిశుద్ధుల ప్రత్యక్షత ఇందులో ఉంటుంది, మూడవదిగా పరలోకపు ప్రత్యక్షత కూడా ఇందులో ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షతల గ్రంథము అని పిలుస్తారు. ఏమంటారు ప్రకటన గ్రంథాన్ని? హలో, ఆర్ యు విత్ మీ? ప్రకటన గ్రంథాన్ని ఏమని పిలుస్తారు? ప్రత్యక్షతల గ్రంథము. ఎందుకు ఇది ప్రత్యక్షతల గ్రంథము? ఒకటి, ప్రభువుని ప్రత్యక్షత ఇందులో చూస్తాం. రెండు, పరిశుద్ధులు ప్రత్యక్షమవటం ఇందులో చూస్తాం. మూడు, పరలోకము ప్రత్యక్షమవటం ఇందులో చూస్తాం. అందుకే ఇది ప్రత్యక్షతల గ్రంథము అయ్యింది. సో ఒకటి, ప్రకటన గ్రంథము ప్రత్యక్షతల గ్రంథము. రెండు, ప్రకటన గ్రంథము ప్రత్యక్షతల గ్రంథము మాత్రమే కాదు గాని, ప్రకటన గ్రంథము ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద బుక్ ఆఫ్ జడ్జిమెంట్. ఇది తీర్పుల గ్రంథము. ఏమండి? ఇది కేవలము ప్రభువును, పరిశుద్ధులను, పరలోకాన్ని ప్రత్యక్షం చేసిన గ్రంథము మాత్రమే కాదు కానీ, ఇది మానవునికి దేవుడు ఇచ్చిన తీర్పును తెలియచేసేటువంటి గ్రంథము. కనుకనే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ద బుక్ ఆఫ్ జడ్జిమెంట్. ఇది తీర్పుల గ్రంథము. ఎవరికి తీర్పు?
పాపము చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు తీర్పు తీరుస్తాడు అని ప్రకటించిన గ్రంథం ఇది. ప్రపంచాన్ని పరిపాలించిన పాలకులందరూ కూడా ఈ తీర్పుకు గురి కావాలి అని తెలియచేసిన గ్రంథం ఇది. ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి మొదలుకొని 2025వ సంవత్సరము ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు పుట్టిన ప్రతి ప్రజలు కూడా వారు దేవుని ఎదుట తీర్పులోనికి తేబడతారు అని తెలియచేసిన గ్రంథం ఇది. అందుకే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ బుక్ ఆఫ్ రెవల్యూషన్ బట్ ఈస్ ఆల్సో ఏ బుక్ ఆఫ్ జడ్జిమెంట్. ఇది తీర్పుల గ్రంథము. ఎవరికి తీర్పు? పాపము చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు తీర్పు తీరుస్తాడు అని ప్రకటిస్తున్న గ్రంథము. 2, ప్రపంచాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు పరిపాలించిన ప్రతి పాలకులు ఈ తీర్పులోకి వస్తారు అని ప్రకటించిన గ్రంథము. ప్రపంచము సృష్టింపబడినది మొదలుకొని ఈ 2025వ సంవత్సరము ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు పుట్టిన ప్రతి ప్రజలు తీర్పులో నిలవబడవలసిందే అని తెలియచేసిన గ్రంథము. కాబట్టి ఇట్ ఈస్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో బుక్ ఆఫ్ జడ్జిమెంట్. ఇది ప్రత్యక్షతల గ్రంథము, 2 తీర్పుల గ్రంథము. ఎందుకు ప్రత్యక్షతల గ్రంథం అయింది? ప్రభువు ప్రత్యక్షత చూస్తాం, 2 పరిశుద్ధుల ప్రత్యక్షత చూస్తాం, 3 పరలోకపు ప్రత్యక్షత చూస్తాం. కావుననే ఇది ప్రత్యక్షతల గ్రంథం. ఎందుకు తీర్పుల గ్రంథం అయ్యింది? పాపముపై దేవుడు తీర్పు ప్రకటించాడు అనే విషయం ఈ గ్రంథం తెలియచేస్తుంది. ప్రపంచాన్ని పరిపాలించిన ప్రతి పాలకులు కూడా ఆ తీర్పులోకి రావాల్సిందే అని ఈ గ్రంథం ప్రకటిస్తుంది. సృష్టి ఆరంభము నుంచి ఈ సంవత్సరము, ఈ నెల, ఈ రోజు వరకు పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆ తీర్పు ఎదుట నిలవబడవలసిందే అని ప్రకటిస్తుంది ఈ ప్రకటన గ్రంథము. కాబట్టి ఇది తీర్పుల గ్రంథము. ఎన్ని విషయాలు చెప్పా? హలో, ఆర్ యూ విత్ మీ? ఎన్ని విషయాలు? ఇది ప్రత్యక్షతల గ్రంథము, 2 తీర్పుల గ్రంథము. లుక్ ఎట్ మీ, నా వైపు చూడండి. 3, 1 ప్రత్యక్ష గ్రంథము, 2 తీర్పుల గ్రంథం. మధ్య మధ్యలో అడుగుతూ ఉంటా, చెప్పాలి. 3, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్ష గ్రంథం మాత్రమే కాదు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బుక్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పుల గ్రంథమే కాదు. ఇట్ ఈస్ ఆల్సో ద బుక్ ఆఫ్ థ్రోన్స్, సింహాసనముల గ్రంథము. రకరకాల సింహాసనములు ఇక్కడ కనపడతాయి. రకరకాల సింహాసనములు ఇక్కడ కనపడతాయి. కాబట్టి 3 విషయాలు బ్రీఫ్గా మీకు చెప్పాను, మీ మనసులో గుర్తుంటానికి. ఎవరైనా ప్రకటన గ్రంథం గురించి ఒక్క లైన్లో చెప్పండి అంటే ఇది ప్రత్యక్షతల గ్రంథము, ఇది తీర్పుల గ్రంథము, ఇది సింహాసనాల గ్రంథము అని మీరు ఒక్క మాటలో చెప్పొచ్చు. అవునా? రకరకాల సింహాసనాలు ఇందులో దేవుడు మనకి చూపిస్తూ ఉంటాడు. మంచిది. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మనము చివరి దినాలలో, అంత్య దినాలలో, ఆఖరి దినాలలో, ఆఖరి గడియలలో, ఆఖరి క్షణాలలో మనం బ్రతుకుతున్నాం. అవునా? గొప్ప గొప్ప వ్యక్తులు చనిపోతున్నారు, గొప్ప గొప్ప దైవజనులు చనిపోతూ ఉన్నారు, గొప్ప గొప్పలు వ్యక్తులు, భక్తులు అందరూ కూడా మరి వారి యొక్క తనువు చాలించి వెళ్ళిపోతున్నారు. దేవుడు మనకు ఇంకా ఈ సంవత్సరపు సిలువ ధ్యానాలు అవకాశం ఇచ్చాడు అని అంటే దాని అర్థం ఏంటంటే సిలువ దగ్గరకు వచ్చి నీ విలువను మార్చుకోమని. అవునా? సిలువ మానవ జీవితానికి విలువ అని అంటున్నాడు. అవునా? సో కాబట్టి అటువంటి సిలువ దగ్గరకు వచ్చి మన జీవిత విలువలు మార్చుకోవాలి అని అంటున్నాడు. సో కాబట్టి దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఎ బ్లెస్డ్ లైఫ్. అందమైన జీవితం, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన జీవితం ఇచ్చాడు. అవునా? అండ్ ద క్వశ్చన్ బిఫోర్ అస్ దిస్ ఈవినింగ్, ప్రశ్న ఏంటంటే దేవుడు ఇచ్చిన ఈ జీవితం ఎందుకు? వై దిస్ లైఫ్? God has given us beautiful life and a blessed life and a bounty life. అందమైన జీవితం ఇచ్చాడు, ఆశీర్వాదకరమైన జీవితం ఇచ్చాడు, అమోఘమైన అద్భుతమైన జీవితం ఇచ్చాడు దేవుడు. సో when God has given this life, my question to you this evening, why this life? ఎందుకు ఈ జీవితము? లైఫ్ ఈజ్ ఫర్ లివింగ్.
ఒక్క మాట. ఎందుకు జీవితం అంటే, జీవితం జీవించడానికి. ఎందుకండి జీవితం? వై దిస్ లైఫ్? లైఫ్ ఈజ్ ఫర్ లివింగ్. లైఫ్ ఈజ్ ఫర్ లివింగ్. జీవితం జీవించటానికే. ఎలా జీవించాలి? జీవితం దేవుడిచ్చాడు. ఎందుకు అంటే జీవించటానికి. ఎలా జీవించటానికి? ఒకవేళ నా కొరకు నేనే జీవించాననుకో, దాన్ని ఏమంటారండి? ఇఫ్ ఎట్ ఆల్ ఐ లివ్ ఫర్ మై సెల్ఫ్, వాట్ ఇట్ మీన్స్? నా కొరకు నేనే బ్రతికితే దాన్ని ఏమంటారు? ఇట్స్ ఎ సెల్ఫిష్, స్వార్థం. లేదు, నేను మీ కొరకు జీవిస్తే దాన్ని ఏమంటారు? ఇఫ్ ఐ లివ్ ఫర్ అదర్స్, నేను మీ కొరకు జీవిస్తే, ఇంకొకరి కొరకు జీవిస్తే దాన్ని ఏమంటారు? ఇట్స్ ఫూలిష్. ఇంకొకరి కొరకు నేను జీవించడం ఏంటి? ఇట్స్ ఫూలిష్. నా కొరకు నేను జీవిస్తే సెల్ఫిష్, స్వార్థము. మరొకరి కొరకు జీవిస్తే అది బుద్ధిహీనము, ఫూలిష్. మరి నా కొరకు జీవించకుండా, నీ కొరకు జీవించకుండా, మరి దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని నేను ఎవరి కొరకు జీవించాలి? ఆర్ యు విత్ మీ? ఎవరి కొరకు? మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభుని కొరకు. హల్లెలూయా. చాలా మందికి చేతులు లేనట్టున్నాయి ఇక్కడ. హల్లెలూయా. రైట్. ఎవరి కొరకు జీవించాలి? మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు కొరకు జీవించాలి. కాబట్టి ఆయన కొరకు జీవిస్తే ఏంటి? నా కొరకు జీవిస్తే సెల్ఫిష్, స్వార్థము. నీ కొరకు జీవిస్తే ఫూలిష్, బుద్ధిహీనము. ఆయన కొరకు జీవిస్తే ఏంటి? పౌలు అంటాడు, ఇట్స్ బెనిఫిట్, ఇట్స్ ప్రాఫిట్ అంటాడు. అవునా? ఇఫ్ ఐ లివ్ ఫర్ క్రైస్ట్, ఇట్స్ బెనిఫిట్ ఫర్ మీ, ఇట్స్ ప్రాఫిట్ ఫర్ మీ. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభము అంటాడు. అవునా? ఆయన కొరకు మనం బ్రతికినా, ఆయన కొరకు మనం చనిపోయినా అదేంటంట? లాభము. సో కాబట్టి నీవు నీ కొరకు జీవిస్తున్నావా? లేదా నీవు నీ పక్కనున్న వారి కొరకు జీవిస్తున్నావా? లేదా నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రభువు కొరకు నీవు జీవిస్తున్నావా? ఈ రాత్రికాల సమయమందు ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి మీరు. నేను నా కొరకు జీవిస్తున్నానా? లేదా నేను మరొకరి కొరకు జీవిస్తున్నానా? లేదా నేను నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రియ ప్రభుని కొరకు నేను జీవిస్తున్నానా అనే ప్రశ్నకు సమాధానం కనుగొని ఈ ప్రాంతము నుంచి, ఈ ప్రాంగణం నుంచి, ఈ స్థలము నుంచి, ఈ ఉజ్జీవ కూడిక నుంచి, ఎక్కడి నుంచి మనమందరం కూడా వెళ్ళవాలి అని మరి ప్రభువుని పక్షాన మీ అందరికీ తెలియచేస్తూ త్వరగా వాక్యంలోకి వెళ్దాం. తీయండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు. పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చినట్లయితే తీయండి. మరి బైబిల్ని తీసుకురావటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకు అనంటే మరి దేవుడు మనకి బైబిల్ ముందుగా ఇచ్చాడా, మొబైల్ ముందుగా ఇచ్చాడా? విచ్ కమ్స్ ఫస్ట్? ఈజ్ ఇట్ బైబిల్ ఆర్ మొబైల్? బట్ ద సాడెస్ట్ పార్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ వీ క్యారీ మొబైల్ బట్ నాట్ బైబిల్. అవునా? ఏది ముందుగా ఇచ్చాడు దేవుడు? బైబిలా, మొబైలా? బైబిల్. మొట్టమొదటిగా దేవుడు మానవునికి ఇచ్చింది బైబిల్. అవునా? ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వం ఇచ్చాడు. అవునా? మరి నిన్న కాక మొన్న వచ్చిన మొబైల్ మన చేతిలో ఉంది, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితము నీకు నాకు ఇచ్చిన బైబిల్ మాత్రం మన దగ్గరకు లేదు. అవునా? సో కాబట్టి నా మొబైల్లో కూడా బైబిల్ ఉంది అనే తలతిక్క ప్రశ్నలు మాత్రం చెప్పమాకండి. అవునా? అందులోనే ప్రపంచంలో ఉన్న చెత్త అంతా ఉంటుంది, ప్రపంచంలో ఉన్న పాపం కూడా అందులోనే ఉంటుంది. అవునా? సో కాబట్టి సాతానుడు ఎంత తెలివిగా టెక్నాలజీని వాడుకుంటున్నాడంటే, మనుషులము సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు, కానీ అపవాది, దుష్టుడు, సాతానుడు టెక్నాలజీని ఎంత అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాడంటే, వీళ్ళు పాపం చేయటానికి చాలా ఈజీగా ఉండటం కొరకు ప్రతి ఒక్కరి చేతిలో 1000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల వరకు మొబైల్ పెట్టేశాడు. అవునా? 1000 రూపాయల మొబైల్లో కూడా అదే పాపం ఉంటుంది, 1,00,000 రూపాయల మొబైల్లో కూడా
అదే పాపం ఉంటుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చుకోవటం అనేది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం. పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకురావాలి, దాన్ని పఠించాలి, దాన్ని ధ్యానం చేయాలి. దీవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే అట్టివాడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని దేవుని వాక్యము కీర్తన గ్రంథము 1 కీర్తన 1 వచనంలో దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి, దానిని తీసుకుని రావాలి, దానిని ఖచ్చితంగా చదవాలి. సో కాబట్టి బైబిల్ ఉందా అందరి దగ్గర? కెన్ ఐ సీ యువర్ బైబిల్ ప్లీజ్? బైబిల్ ఉందా? కెన్ ఐ సీ యువర్ బైబిల్? పర్లేదు, సిగ్గుపడకుండా ఎత్తండి. రైట్, థ్యాంక్ యూ. ఎందుకు బైబిల్ని కలిగి ఉండాలి అంటే, ఇఫ్ యూ క్యారీ ద బైబిల్ వెన్ యు ఆర్ స్టిల్ యంగ్, మీరు ఇంత చిన్న వయసులోనే బైబిల్ని గనక మోయగలిగితే, వెన్ యూ బికమ్ ఓల్డ్ ద బైబిల్ విల్ క్యారీ యూ. నువ్వు ముసలివాడి అయిపోయిన తర్వాత, వృద్ధుడు అయిపోయిన తర్వాత, ముసలిదాని అయిపోయిన తర్వాత, వృద్ధురాలి అయిపోయిన తర్వాత నిన్ను ఎవరు మోయరు. నీ పిల్లలు మోయరు, నీ మనవళ్ళు మోయరు, నీ భర్త మోయడు, నీ భార్య మోయదు, నీ బిడ్డలు మోయరు, ఎవ్వరు నిన్ను మోయరు. నిన్ను మోయగలిగేది, నిన్ను భరించగలిగేది, నిన్ను తీసుకెళ్ళగలిగేది ఈ లోకంలో ఏదన్నా ఉంది అంటే ఇట్స్ బైబిల్, నాట్ మొబైల్. బైబిల్ మాత్రమే. సో కాబట్టి క్యారీ ద బైబిల్ వేర్ ఎవర్ యు గో. ఎక్కడికి వెళ్ళినా కానీ నీ చేతిలో మొబైల్ ఉన్నా లేకపోయినా బైబిల్ షుడ్ బి విత్ యూ ఆల్ ద టైమ్. ఓకే, రైట్. టర్న్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 verse 11 to 15. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము నుంచి 15వ వచనం వరకు వ్రాయబడినటువంటి మాటల్లో 11వ వచనాన్ని చదువుకుందాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయున్న ఒకనిని చూచితిని. చాలండి. సో ఈ 5 వచనాలలో 20వ అధ్యాయము 11 నుంచి 15 వరకు ఈ 5 వచనాలను మనం 3 భాగాలుగా విభజించుకుని ధ్యానం చేద్దాం. ఒకటి ఏంటి అనంటే, ధవళ సింహాసనముపై ఆసీనుడైన న్యాయమూర్తి, ద జడ్జ్ ఆన్ ది థ్రోన్. ధవళ సింహాసనము మీద ఆసీనుడైన న్యాయమూర్తిని చూద్దాం. ద జడ్జ్ ఆన్ ది థ్రోన్. ఆ ధవళ సింహాసనము మీద కూర్చున్న న్యాయాధిపతి ఎవరు అనేది చూద్దాం. ఒకటి. 2, ఆ ధవళ సింహాసనం నుండి వచ్చేటువంటి న్యాయం, ద జడ్జిమెంట్ దట్ కమ్స్ ఫ్రమ్ ద థ్రోన్. ఆ ధవళ సింహాసనము నుంచి వచ్చుచున్న న్యాయం ఏంటి? ద జడ్జిమెంట్. మూడవదిగా ద జస్టిస్, న్యాయము కదా, ఆ ధవళ సింహాసనం నుంచి వచ్చుచున్న న్యాయము. మూడవదిగా ఆ ధవళ సింహాసనం నుండి ఆ న్యాయాధిపతి ఇచ్చుచున్న తీర్పును చూద్దాం. ద జడ్జిమెంట్ దట్ కమ్స్ ఫ్రమ్ ద థ్రోన్. సో ద జడ్జ్, ద జస్టిస్, ద జడ్జిమెంట్, 3 విషయాలు. ద జడ్జ్, ధవళ సింహాసనం మీద కూర్చున్న న్యాయమూర్తి, అండ్ ద జస్టిస్, ఆ న్యాయమూర్తి చెప్పే న్యాయము. 3, ద జడ్జిమెంట్, ఆ న్యాయమూర్తి ఇచ్చుచున్న తీర్పు. 3 విషయాలు: జడ్జ్, జస్టిస్, జడ్జిమెంట్. ఆ సింహాసనం మీద కూర్చున్న న్యాయమూర్తిని చూద్దాం. ఆయన చెప్పే న్యాయాన్ని విందాం. ఆయన ఇచ్చుచున్న తీర్పును ఆలకిద్దాం. తద్వారా మన జీవితాలను మనము భద్రపరుచుకుందాం. ఎందుకంటే దేవుని తీర్పు రాబోతుంది. గాడ్స్ జడ్జిమెంట్ ఈజ్ ఆన్ ద వే. లోకం మీదకి ఏం రాబోతుంది? దేవుని తీర్పు రాబోతుంది. గాడ్స్ జడ్జిమెంట్ ఈజ్ ఆన్ ద వే. ఇట్ మే కమ్ ఎట్ ఎనీ టైమ్. రైట్ నౌ వైల్ ఐ యామ్ ప్రీచింగ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, ఈ వాక్యము నేను మీతో పంచుకొనుచుండగా ఈ క్షణములోనే రావచ్చు ఆ తీర్పు.
లేదా రేపైనా రావచ్చు, ఎల్లుండైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. బట్ వన్ థింగ్ ఈజ్ కన్ఫర్మ్, దట్ జడ్జిమెంట్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫ్రమ్ ది థ్రోన్ ఆఫ్ గాడ్. తీర్పు దేవుని దగ్గర నుంచి ప్రారంభమైంది, బయటకు వచ్చింది. అది ఏ క్షణమైనా మానవ ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. సో కాబట్టి ఆ తీర్పు చెప్పబోయే న్యాయమూర్తిని చూద్దాం. ఆయన ఇచ్చే న్యాయం ఏంటో చూద్దాం. ఆయన చెప్పే తీర్పేంటో చూసుకుని ఆ న్యాయమూర్తి దగ్గరకు మనం ఈ రాత్రి కాలము రాకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు అనే వాక్యము నీ జీవితంలో, నా జీవితంలో తప్పకుండా అది వర్తిస్తుంది. అవునా? సో కాబట్టి అగ్ని ఆరదు, పురుగు చావదు అని ఆ అగ్నిగుండములో వేయబడక మునుపే ఆ న్యాయమూర్తిని గురించి తెలుసుకుని ఆయన చెప్పే న్యాయము విని ఆ తీర్పు మనకు రాకుండా ఆ న్యాయమూర్తి పాదాలకు మనం దాసోహం అవుదాం. మంచిది. ఏమంటున్నాడు ఇక్కడంటే, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొకనిని నేను చూచితిని. ఇది ప్రత్యక్షతల గ్రంథం అని తెలుసుకున్నాం, ఇది తీర్పుల గ్రంథం అని తెలుసుకున్నాం, మూడవదిగా సింహాసనాల గ్రంథం అని తెలుసుకున్నాం. వాట్ ఆర్ ద థ్రోన్స్ దట్ వర్ ఇన్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్? ఈ గ్రంథములో ఉన్న సింహాసనాలు ఏంటి అని మనం చూస్తే, ఒకటి కృపా సింహాసనము. తీయండి, పౌలు హెబ్రీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ది లెటర్ ఆఫ్ పాల్ టు హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 16. పౌలు హెబ్రీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. చాలండి. మొదటి సింహాసనము ఇది కృపాసింహాసనము. ఈ సింహాసనము యొద్దకు వచ్చిన వారికి ఏం దొరుకుతుందంట? ఈ వచనం ప్రకారము మనము కనికరింపబడి, అనగా మనకు కనికరము దొరుకుతుందంట. ఒకటి. రెండు, సమయోచితమైన సహాయము, టైమ్లీ హెల్ప్, మనకు సహాయము దొరుకుతుందంట. మూడు, కృప దొరుకుతుందంట. ఈ సింహాసనము దగ్గరకు వస్తే ఆ న్యాయమూర్తి ప్రస్తుతం ఏ సింహాసనం మీద ఉన్నాడంట? న్యాయమూర్తి ఏ సింహాసనం మీద ఉన్నాడు? ప్రస్తుతం కృపాసింహాసనము మీద ఉన్నాడు. ఈ కృపాసింహాసనము మీద ఉన్న న్యాయమూర్తి, ఆ న్యాయమూర్తి దగ్గరకు వస్తే ఒకటి కనికరము, రెండు సమయోచితమైన సహాయము, మూడు కృప దొరుకుతుందంట. అవునా? సో కాబట్టి ఈ సింహాసనం ఏంటి అంటే, ఇట్స్ ఎ థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపా సింహాసనము. ఈ థ్రోన్ ఆఫ్ గ్రేస్ ప్రస్తుతము న్యాయమూర్తి ఏ సింహాసనం మీద ఉన్నాడండి? కృపా సింహాసనం మీద ఉన్నాడంట. అయితే ఈ సింహాసనం మీద ఎక్కువసేపు ఉన్నాడండి ఆయన. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నటువంటి సింహాసనాల మీద ఎక్కువసేపు ఉంటామా? మహా అయితే ఇంకో అరగంట ఉంటాం ఇక్కడ. అవునా? తర్వాత ఈ సీటు ఖాళీ చేస్తాం కదా, ఈ సీటు ఖాళీ చేసి వాళ్ళని ఇంకొకరు పిలిస్తే ఇంకొక సీట్లోకి వెళ్తారు వాళ్ళు. మమ్మల్ని ఇంకొకరు పిలిస్తే మేము ఇంకో సీట్లోకి వెళ్తాం. మిమ్మల్ని ఇంకొకరు పిలిస్తే ఇంకో సీట్లోకి వెళ్తారు. సో ఈ న్యాయమూర్తి ఈ కృపాసింహాసనం మీద ఎల్లకాలము ఉండడు. ఆయన ఈ కృపాకాలములో, ఈ అంత్య దినాలలో, ఈ ఆఖరి రోజులలో, ఆఖరి క్షణాలలో, ఆఖరి గడియాలలో ఆయన కొద్దిసేపు మాత్రమే ఉంటాడు. ఆయన కొద్దిసేపు మాత్రమే. ఆయన ఉన్నప్పుడు ఎవరైతే ఈ సింహాసనం దగ్గరకు వస్తారో వారికి కనికరము, వారికి సహాయము, వారికి కృప. ఆ సింహాసనం మీద నుంచి లేచి ఆయన మరొక సింహాసనం వెళ్తాడు. అదే సింహాసనము మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 25 వర్స్ 31.
తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడయుండును. ఇక్కడున్న సింహాసనం ఏంటండి? మహిమగల సింహాసనం. కృపా సింహాసనం మీద నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? మహిమగల సింహాసనం మీదకి వెళ్తున్నాడు. రైట్ నౌ హీ ఈజ్ ఆన్ ది థ్రోన్ ఆఫ్ గ్రేస్. ప్రస్తుతము ఆయన ఏ సింహాసనం మీద ఉన్నాడయ్యా అంటే కృపా సింహాసనము మీద ఉన్నాడు. ఈ కృపా సింహాసనము మీద ఆయన ఉన్నప్పుడు ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో దే విల్ రిసీవ్ హిజ్ మర్సీ, కనికరమును పొందుకుంటారు. దే విల్ రిసీవ్ హిజ్ టైమ్లీ హెల్ప్, సమయోచితమైన సహాయం పొందుకుంటారు. అండ్ దే విల్ ఆల్సో రిసీవ్ హిజ్ గ్రేస్, ఆయన యొక్క కృపను పొందుకుంటారు. అయితే ఆయన ఎక్కువసేపు ఎదురు చూస్తూ ఉండడు. మనం వచ్చేంత వరకు ఆయన ఎదురు చూస్తూ ఉండడు. ఆయన ఆ సింహాసనం మీద నుంచి లేచి ఏ సింహాసనం మీదకి వెళ్తాడండి? మహిమగల సింహాసనం మీదకి వెళ్తాడు. మహిమగల సింహాసనము మీదకు వెళ్ళిన తదుపరి ఆయన ఏం చేస్తాడు? అక్కడ 25వ అధ్యాయం అంతా ఏం చెప్తుంది? అక్కడ మనం చూసినట్లయితే ఆ సింహాసనము మీద కూర్చుని ఆయన 7 సంవత్సరాలు తీర్పు జరిగిన తర్వాత ఆయన తన రాజ్యముతో వచ్చినప్పుడు 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. అవునా? సో కాబట్టి ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో విడవబడిన వారందరూ కూడా ఆయన రాజ్యములో వారు భయంకరమైన శ్రమలు పాలవుతారు. అవునా? సో మొదటిది కృపా సింహాసనము, ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. రెండోది ద థ్రోన్ ఆఫ్ గ్లోరీ, మహిమ సింహాసనం. మహిమ సింహాసనం మీదకి వెళ్ళిన తర్వాత కొందరిని మాత్రం ఆయన తీసుకుంటాడు. అనగా కుడివైపునకు గొర్రెలు, ఎడమ వైపునకు మేకలు. అవునా? సో కుడివైపున ఉన్నంత వాళ్ళందరూ కూడా దే ఆర్ సక్సీడ్. ఎడమ వైపున ఉన్నటువంటి వారందరూ కూడా దే వర్ సఫర్డ్. వారు విడవబడి భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ ఉంటారన్నమాట. అది మహిమగల సింహాసనం మీద ఆయనకు వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు జరిగే తంతు. అవునా? సో ప్రస్తుతం కృపా సింహాసనం మీద ఉన్నాడు ఆయన. అక్కడ నుంచి లేచి మహిమగల సింహాసనం మీదకి వెళ్తాడు. మహిమగల సింహాసనం మీదకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే హీ సపరేట్స్, చాటతో పాటు చెరుగుతూ ఉంటాడు. పుట్టంతా కూడా పక్కకేస్తాడు, గింజలంతా కూడా, ధాన్యమంతా కూడా ఇటువైపుకి వేస్తాడు. సో గింజలు ధాన్యాలేమో ఆయనతో పాటు సంతోషంగా ఉంటే పుట్టంతా కూడా ఈ యొక్క విడవబడి భయంకరమైనటువంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడు? ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు. ఆయన అక్కడ కూడా ఎక్కువసేపు ఉండడు. కృపా సింహాసనం మీద నుంచి మహిమగల సింహాసనం మీదకి వస్తాడు. మహిమగల సింహాసనం మీద నుంచి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? ఈ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 20వ అధ్యాయం 11వ వచనంలో ధవళమైన మహాసింహాసనం మీదకి వస్తాడనమాట. ధవళమైన మహాసింహాసనం మీదకి ఆయన వస్తాడు. ఇక ఈ సింహాసనం దగ్గరికి వచ్చిన తర్వాత నీకు ఛాన్సే ఉండదు, నీకు చాయిస్ ఉండదు. ఇక యూ విల్ నాట్ గెట్ ఎయిదర్ చాయిస్ ఆర్ ఛాన్స్. ఇక నీకు ఛాన్స్ ఇవ్వడు, చాయిస్ కూడా ఇవ్వడు. సో కాబట్టి ఛాన్స్ దొరకాలన్నా, చాయిస్ దొరకాలన్నా ఈ 2 సింహాసనాల మీద ఉన్నప్పుడే ఆయన ఈ 2 సింహాసనాల మీద నుంచి ఆయన లెగిచి వన్స్ హీ సీటెడ్ ఆన్ ద థ్రోన్, ఏది ధవళమైన మహాసింహాసనం మీదకి ఎక్కాడా, నో మర్సీ ఎట్ ఆల్. కనికరం అనేది ఇక లేదు, కటాక్షం అనేది ఇక లేదు, కృప అనేది ఇక వర్క్ అవ్వదండి. వర్క్ అవ్వదు. నో చాయిస్, నో ఛాన్స్, అస్సలు లేదు. నో రికమెండేషన్స్ ఆల్సో. అవునా? సో కాబట్టి ఆయన ఇప్పుడు మొదటి సింహాసనం మీదే ఉన్నాడు. ఇంకా ఏ సింహాసనం? ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపా సింహాసనం మీదే ఎక్కువ కాలం ఉండడు ఆయన. ఎక్కువ కాలం ఉండడండి. మహా అయితే ఈ వర్తమానం అయ్యేంత వరకు ఉంటాడేమో, అది కూడా డౌటే. అక్కడ నుంచి ఆయన లేచి ఎక్కడికి వెళ్తాడు? ద థ్రోన్ ఆఫ్ గ్లోరీ, మహిమ సింహాసనం. అక్కడ నుంచి ఆయన లేచి ఎక్కడికి వెళ్తాడు? ది గ్రేట్ థ్రోన్, ధవళమైన మహాసింహాసనం మీదకి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక రాజీ లేదిక, ఎంపికలు లేవిక, ఛాన్సులు లేవిక, చాయిస్లు లేవిక. సో కాబట్టి ఇక్కడ 2 విషయాలు ఏంటి అనంటే, మహా అనే పదము, 2
ధవళ సింహాసనము అనే పదం. మహా అనే పదం అనగా ఏంటి? వాట్ ఈజ్ గ్రేట్? మహా అనే పదము ఏంటి? మహా అనే పదము ఏం చెప్తుందంటే, ద వర్డ్ గ్రేట్ షోస్ హిస్ పవర్. ఆ మహా అనే పదం ఏం చెప్తుందంటే ఆయన యొక్క శక్తిని చెప్తుంది. ఆ ధవళమైన మహాసింహాసనము, ధవళమైన మహాసింహాసనము, ఆ మహాసింహాసనము ఇట్స్ ఏ పవర్ఫుల్ థ్రోన్. శక్తివంతమైన సింహాసనం అది. అదేదో నేను కూర్చునే కుర్చీ కాదు, మీరు కూర్చునే కుర్చీ కాదు. అది ఏ కుర్చీ అంట? అది ఏ చైర్ విత్ గ్రేట్ పవర్, ఏ చైర్ విత్ గ్రేట్ అథారిటీ. గొప్ప అధికారము, గొప్ప శక్తి కలిగిన సింహాసనం అంటది. అవునా? సో ద వర్డ్ గ్రేట్ ఏం చెప్తుంది అంటే, ఆ మహా అనే పదం ఏం చెప్తుందంటే ఆయన యొక్క శక్తి, ఆ సింహాసనము కలిగిన శక్తి, ఆ సింహాసనముకున్న అధికారాన్ని చెప్తుంది. రెండవది, ఒకటి మహా అంటే ఏంటో తెలుసుకున్నాం, అనగా పవర్, శక్తి. రెండు, అది ధవళ సింహాసనం అంట. మహాసింహాసనం మాత్రమే కాదు, ధవళ సింహాసనం అంట. ధవళం అంటే ధవళము వైట్, తెలుపు. తెలుపు అనగా తెలుపు దేనిని సూచిస్తుంది? తెలుపు దేనిని? పరిశుద్ధత. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ పవర్ఫుల్ థ్రోన్, బట్ ద వన్ హూ సీటెడ్ ఆన్ ద థ్రోన్ ఈస్ వెరీ ప్యూర్, వెరీ హోలీ. కుర్చీ ఏమో శక్తివంతమంట, కుర్చీ మీద ఉన్నవాడేమో పవిత్రమైన వాడు, పరిశుద్ధుడైన వాడు. సో కాబట్టి ధవళమైన మహాసింహాసనము అనే పదము ఏం చెప్తుంది అంటే, ఆ సింహాసనము శక్తివంతమైనది. ఆ సింహాసనము మీద కూర్చున్నవాడు ధవళవర్ణుడు, అనగా అసలు నింద కానీ, మచ్చ కానీ, డాగు కానీ, ముడత కానీ, కళంకము కానీ ఏది కూడా లేనటువంటి వాడు. అనగా ధవళము తెలుపు, అండ్ వైట్ సింబలైజెస్ ప్యూరిటీ, హోలీనెస్. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. కాబట్టి సింహాసనమేమో శక్తివంతమైనది, సింహాసనం మీద కూర్చున్నవాడు మహాపరిశుద్ధుడు. సింహాసనంకే ఇంత స్టోరీ పెడితే సింహాసనం మీద కూర్చున్న న్యాయమూర్తికి ఇంకెంత స్టోరీ ఉంటుందండి? ఏమండి? సింహాసనమే పవర్ఫుల్ చైర్ అండ్ ప్యూర్ పర్సన్, ప్యూరిఫైడ్ గాడ్, హోలీ గాడ్. అవునా? సో కాబట్టి ఆ ధవళ సింహాసనము మీద కూర్చున్న న్యాయమూర్తిని మనం చూస్తున్నాం. ఇంకా న్యాయమూర్తిని చూడలా, సింహాసనాన్నే మనం చూస్తున్నాం. సింహాసనం ఎటువంటిది? శక్తివంతమైన సింహాసనము. అందులో ఆసీనుడైన వాడు పవిత్రమైన వాడు, పరిశుద్ధమైన దేవుడు. హల్లెలూయా. చేతులు ఉన్నాయా? ఇంటి దగ్గర పెట్టి వచ్చారా? హల్లెలూయా. రైట్, మంచిది. సో కాబట్టి సింహాసనము శక్తివంతమైనది, సింహాసనం మీద ఆసీనుడైన వాడు పవిత్రుడు, పరిశుద్ధుడైన వాడు. ఇప్పుడు ఆ కూర్చున్న న్యాయమూర్తి ఎటువంటి న్యాయమూర్తి? గొప్ప అధికారము, శక్తి కలిగిన సింహాసనము మీద పరిశుద్ధుడు, పవిత్రుడైనటువంటి న్యాయమూర్తి అయిన దేవుడు అక్కడ కూర్చున్నాడు. ఆయన ఆ కుర్చీ మీద కూర్చున్న తర్వాత వచ్చిన చదవండి, ఏంటది? ఒకరిని చూచి తిని తర్వాత ఆయన ఎప్పుడైతే ఆ కుర్చీ మీద కూర్చున్నాడో, ఏ కుర్చీ మీద? ద పవర్ఫుల్ థ్రోన్ అండ్ ది ప్యూర్ హోలీ పర్సన్. ఎప్పుడైతే అక్కడ కూర్చున్నాడో, ఆయన కూర్చోగానే ఏం జరిగింది? భూమి ఆకాశం, చదవాలి, గట్టిగా చదవాలి. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. చాలండి. ఆయన కూర్చునేసరికి భూమి ఇంటికి వెళ్ళిపోయిందంట, ఆకాశం వెళ్ళిపోయిందంట, పారిపోయినాయి అంట. శుభ శుక్రవారం నాడు ఆకాశము, భూమి ఏమైనాయండి?
ఏమైంది? ఆకాశం మిట్ట మధ్యాహ్నం ఎంత అయింది? ఏమైంది? మిట్ట మధ్యాహ్నం ఆకాశం ఏమైంది? చీకటైపోయింది. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి కటిక చీకటి అయిపోయిందంట. ఎందుకు? ఎందుకండి? కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మనకు కాంతి ఎక్కడి నుంచి వస్తుందండి? వేర్ డు ద లైట్ కమ్ ఫ్రమ్? కాంతి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుని నుంచి. నీతి సూర్యుడైనటువంటి దేవునికి అంత కఠినమైన శిక్ష పడగా ఏంటి ఆ భక్తుడు అద్భుతమైనటువంటి సిలువధారి పాట రాస్తూ ఏమంటాడంటే, కాంతులీయు రాజు మోము చిన్నబోయనా. కాంతులిచ్చే రాజు, మోము అంటే ముఖము, కాంతినిచ్చే రాజు ముఖము చిన్నబోయింది. ఎప్పుడైతే లోకానికి కాంతినిచ్చే రాజు ముఖము చిన్నబోయిందో సూర్యుడు ముఖము కప్పేసుకున్నాడు. అంత కటిక చీకటి మిట్ట మధ్యాహ్నం ఎందుకు వచ్చింది? మనం 2 చేతులతో మొహాన్ని కప్పుకుంటే మన ముఖం కనపడద్దు ఎవరికైనా? సూర్యుడు తన ముఖాన్ని కప్పేసుకుంటే లోకమంతటా ఏమైపోయింది? చీకటైపోయింది. కాంతులిచ్చు రాజు మోము చిన్నబోయేనా. లోకానికి కాంతినిచ్చే నీతి సూర్యుడు అలా శిలువ మీద వాలగా సూర్యుడు ఈ ఉగంతాన్ని లేకపోతే ఈ రాద్ధాంతాన్ని జరిగే ఈ సంఘటనను నేను చూడలేను అని చేతులు అడ్డం పెట్టుకుంటే లోకమంతా కటిక చీకటైపోయింది. అవునా? అప్పుడు ముఖం మూసుకుంది శిలువ మీద సూర్యుడు, భూమి. ఇప్పుడు ఆయన సింహాసనం మీదకి వచ్చేసరికి అదే భూమి, అదే సూర్యుడు, ఆకాశం ఏమైపోయారండి? పారిపోయారంట. ఎందుకు? శక్తివంతమైన సింహాసనం మీద పరిశుద్ధుడు పవిత్రుడైన దేవుడు కూర్చోగా ఆకాశము భూమి పారిపోయినాయి అంట. ఆకాశము భూమి పారిపోతే ఇక మనం నిలవగలుగుతామా ఆయన ముందండి? ఏమండి? చూడండి, ఆ న్యాయమూర్తిని ఎంత అద్భుతంగా యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో వర్ణిస్తున్నాడయ్యా అంటే, అధికారము కలిగిన శక్తివంతమైన సింహాసనము మీద పరమ పవిత్రుడు, కళంకము లేని నిర్దోషి అయిన పరిశుద్ధుడైన దేవుడు ఆసీనుడు కాగా ఆకాశము, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. ఆ శక్తిని తట్టుకోలేక, ఆ అధికారాన్ని తట్టుకోలేక, ఆ తెలుపును తట్టుకోలేక, ఆ పరిశుద్ధతను తట్టుకోలేక, ఆ పవిత్రతను తట్టుకోలేక ఆకాశము, భూమి ఆయన సముఖము నుంచి పారిపోయినాయి అంట. ఇది ధవళ సింహాసనము మీద కూర్చున్న న్యాయమూర్తి. మొదటి విషయం మీకు చెప్పా. ధవళ సింహాసనం మీద కూర్చున్న న్యాయమూర్తిని మనం చూసాం. అది ఎటువంటి సింహాసనము, ఆ సింహాసనం మీద కూర్చున్న ఆ వ్యక్తి ఎటువంటి వాడు, ఆ న్యాయమూర్తి అనేది మనం చూసాం. ఇప్పుడు రెండవ అంశం ఏంటి? ఆ ధవళ సింహాసనం మీద నుండి ఆయన ఇచ్చుచున్న న్యాయము. సో ఫార్ వీ హ్యావ్ సీన్ ద జడ్జ్ ఆన్ ది థ్రోన్. సింహాసనం మీద కూర్చున్న న్యాయమూర్తిని చూసాం. ఆయన శక్తివంతమైన సింహాసనం మీద పరిశుద్ధతను ధరించి, పవిత్రతను ధరించి కూర్చున్నాడు. ఆయన కూర్చోగానే ఆకాశము, భూమి పారిపోయినాయి అంట. ఇది ఆ న్యాయమూర్తి న్యాయస్థానంలోకి అడుగు పెట్టగానే జరిగిన సందర్భం. మీరు ఊహించుకోండి, ఒక్కసారి జడ్జి లోపలికి రాగానే మాటలు కానీ పాటలు కానీ ఏమన్నా వినపడతాయా? పిన్ డ్రాప్ సైలెంట్, గుండు సూది పడిన శబ్దం కూడా వినపడద్ది. చివరికి ఎంతటి గొప్ప వ్యక్తి లోపలికి వచ్చినా కానీ చేతులు కట్టుకుని తలకాయ ఉంచుకుని నిలబడాలి. అవునా కదా? అవునా కదా? అవునా? మరి ఇక్కడ న్యాయస్థానాలకే చేతులు కట్టుకుని తలకాయ ఉంచుకుంటే ఎటువంటి సింహాసనం అది? ధవళమైన మహాసింహాసనము, గొప్ప అధికారము, గొప్ప శక్తి కలిగిన ఆ సింహాసనము మీద మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, నిత్య నివాసి అయిన వాడు కూర్చోగానే ఆకాశం ఒక దిక్కుకు పారిపోయిందంట, భూమి ఒక దిక్కుకు పారిపోయిందంట. ఇప్పుడు ఆ ధవళ సింహాసనము మీద నుండి ఆ న్యాయమూర్తి చెప్పుచున్న న్యాయము, ద జస్టిస్,
దట్ కమ్స్ ఫ్రమ్ ద థ్రోన్. ఆ సింహాసనము మీద నుంచి ఆ న్యాయమూర్తి చెప్పుచున్న న్యాయము, న్యాయము ఏంటి? తర్వాత వచనం 12, 13 వచనాలు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. ద పవర్ ఆఫ్ ది థ్రోన్ చూసాం, ద పర్సన్ ఆఫ్ ది థ్రోన్ చూసాం. హలో, we have seen the power of the throne and we have also seen the person of the throne. ఆ సింహాసనానికి ఉన్న శక్తి ఏంటో చూసాం, ఆ సింహాసనం మీద ఆసీనుడైన వ్యక్తి ఏంటో చూసాం. ఇప్పుడు ఆ సింహాసనం నుంచి వెలువడుచున్న న్యాయము. ఫస్ట్ న్యాయం కొరకు మనం ఎక్కడికి వెళ్తాం? ఫస్ట్ ఏమండి, మొట్టమొదటిగా న్యాయం కొరకు మనం ఎక్కడికి వెళ్తాం? సీదా సుప్రీంకోర్టుకి వెళ్ళం కదా? వెళ్తామా? వెళ్ళం కదా. ఫస్ట్ అప్రోచ్ మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్ట్. నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి కాన్స్టిట్యూషన్ పరిధిలో మన కొరకై సులభంగా అందుబాటులో ఉన్నటువంటి మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్ట్ అంటారు దాన్ని, అవునా? అనగా దాని దగ్గరకు వెళ్తాం మనం. ఫస్ట్ మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్ట్. అందుకే మీరు ఐఏఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క కార్ బోర్డు చూసారా? కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ అని ఉంటుంది. 2 పదాలు పెడతారు బోర్డు మీద, కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ అని పెడతారు, అవునా? సో కాబట్టి అంటే ఆ జిల్లా పరిధిలో న్యాయము తీర్చువాడు, అవునా? సో మ్యాజిస్ట్రేట్ కోర్టులో నీకు న్యాయము దొరకకపోతే నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి? డిస్ట్రిక్ట్ కోర్ట్, జిల్లా కోర్టుకు వెళ్తాం, జిల్లా న్యాయస్థానానికి. జిల్లా న్యాయస్థానంలో కూడా నీకు న్యాయం లభించకపోతే నెక్స్ట్ లెవెల్ ఏంటి? రీజనల్ కోర్ట్, అవునా? ప్రాంతీయ న్యాయస్థానానికి వెళ్తాం. ఈ రీజనల్ కోర్టులో కూడా నీకు న్యాయం దొరకకపోతే నెక్స్ట్ లెవెల్ ఏంటి? కార్పొరేటర్ గారు చెప్తున్నారు హైకోర్టు అని, ఎక్కువసార్లు వెళ్ళుంటారు మాత్రం. హైకోర్టు అంటున్నారు, ఉన్నత న్యాయస్థానము, అవునా? అక్కడ ఆ ఉన్నత న్యాయస్థానంలో కూడా నీకు న్యాయం జరగకపోతే నెక్స్ట్ లెవెల్ ఏంటి? హైకోర్టు తర్వాత నెక్స్ట్ సుప్రీంకోర్టు, అత్యున్నతమైన న్యాయస్థానం. మ్యాజిస్ట్రేట్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, రీజనల్ కోర్ట్, హైకోర్ట్, సుప్రీంకోర్ట్. ఇక సుప్రీంకోర్టులో కూడా నీకు న్యాయం దొరకకపోతే ఎక్కడికి వెళ్తావు నెక్స్ట్? ఇక ఇంకెక్కడికి వెళ్ళలేదు, నువ్వు ఆయన ఏం చెప్తే వినాలి అంతే ఇక, అవునా? అయితే సుప్రీంకోర్టును మించి సావరిన్ కోర్ట్ ఇది. వాట్ ఈస్ దిస్ కోర్ట్? ఇప్పుడు ఈ ధవళ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి కూర్చున్న ఆ సింహాసనము, ఆ న్యాయస్థానం ఏంటి? ఇట్స్ ఎ సావరిన్ కోర్ట్, సార్వభౌముడైన దేవుని న్యాయస్థానం అది. ఇక్కడ కూడా అత్యున్నతమైన న్యాయస్థానంలో కూడా నీకు న్యాయం దొరకకపోవచ్చేమో, కానీ సార్వభౌముడైన దేవుని న్యాయస్థానంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇప్పుడు సార్వభౌముడైన దేవుని న్యాయస్థానములో నుంచి ఆ న్యాయమూర్తి న్యాయము చెప్పటానికి కూర్చున్నాడు అక్కడ. ద జస్టిస్, ఆయన న్యాయము చెప్పటానికి కూర్చుండగా పిలుస్తారు. ఆయన కూర్చోగానే పిలిచే వాళ్ళని ఏమంటారండి? అక్కడ పేరు పెట్టి పిలుస్తారు కదా, 2-3 సార్లు పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటారు? బంట్రోతులు పిలుస్తారు కదా. అనంగానే గబగబా లోపలికి వచ్చి చేతులు కట్టుకుని నమస్కారం పెట్టి నిలబడతారు, అవునా? సో కాబట్టి అక్కడికి రాగానే మనం చూస్తాం, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు అని మనం చూస్తే, ఒకటి, ద డాక్యుమెంట్స్ విల్ బి ఓపెన్డ్. ఏముంది అక్కడ మనం చూస్తే? గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. గ్రంథములు సింగులరా ప్లూరలా? హలో, గ్రంథములు ప్లూరల్ అంటే నిన్ను గూర్చిన చిట్ట, నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే లోపు నిన్ను గూర్చినటువంటి ప్రొఫైల్ అంతా రాయటానికి ఒక బుక్ చాలేదు ఆయనకి. అందుకే
గ్రంథములు అనే పదం అంటే నిన్ను గూర్చి 1వ తరగతిలో నువ్వు ఇది, 1వ సంవత్సరంలో నువ్వు ఇది, 20వ సంవత్సరంలో నువ్వు ఇది, 40వ సంవత్సరంలో నువ్వు ఇది, 60వ సంవత్సరంలో నువ్వు ఇది, 90వ సంవత్సరంలో నువ్వు ఇది అనగా గ్రంథములు విప్పబడిను. ద డాక్యుమెంట్స్ ఓపెన్ బిఫోర్ ది జడ్జ్. న్యాయమూర్తి న్యాయము చెప్పటానికి ఆ ధవళమైన మహాసింహాసనం మీద కూర్చుండగా యువర్ డాక్యుమెంట్, మై డాక్యుమెంట్, ఎవ్రీబడీస్ డాక్యుమెంట్స్ ఆర్ ఓపెన్. గ్రంథములు విప్పబడిని. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? మనకు తెలిసిన గ్రంథాలు ఎన్ని? ఏమండి, మనకు తెలిసిన గ్రంథం ఏది? మనకు తెలిసిన గ్రంథం ఏది? అహో, పరిశుద్ధ గ్రంథం అంత బాగా తెలుసా? ఏమండి, గ్రంథములు తెరవబడెను. ఏ గ్రంథాలు? పరిశుద్ధ గ్రంథములో, బైబిల్ గ్రంథములో మచ్చుకు 4 గ్రంథాలు. 1 మాటల గ్రంథం. నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయ్యి ఒక గ్రంథంలో పెడతాడు ఆయన. ఈయన పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయినంత వరకు రెవరెండ్ నికోలస్ గారి యొక్క మాటల గ్రంథాన్ని తీసుకురండి. ఆయన దేవుని గురించి ఏం మాట్లాడాడు, ఇతరుల గురించి ఏం మాట్లాడాడు, వీళ్ళ గురించి ఏం మాట్లాడాడు, వీళ్ళ గురించి ఏం మాట్లాడాడు, వాళ్ళ గురించి ఏం మాట్లాడాడు, వాళ్ళ గురించి ఏం మాట్లాడాడు, మాటల గ్రంథాన్ని ఇక్కడ పెట్టండి అంటాడు. ఎవరు? ధవళమైన మహాసింహాసనం మీద కూర్చున్న న్యాయమూర్తి న్యాయము చెప్పటానికి కూర్చోగా గ్రంథములు విప్పబడగా మొట్టమొదటిగా ఫలానా వ్యక్తి యొక్క మాటల గ్రంథాన్ని పెట్టండి అనగానే 1వ సంవత్సరం నుంచి నువ్వు చచ్చిపోయేంత వరకు మాట్లాడిన ప్రతి మాటలు పెద్ద డిజిటల్ డాల్బీ స్క్రీన్ మీద కనపడతా ఉంటాయి. అందరూ చూస్తావు, ఏంటి నా గురించి నిట్ట మాట్లాడా, నేను అట్ట అనుకోలేదే ఎప్పుడు. రెండవ గ్రంథము క్రియల గ్రంథము. ద బుక్ ఆఫ్ వర్డ్స్ అండ్ ద బుక్ ఆఫ్ డీడ్స్. అతడు మాట్లాడిన మాటల గ్రంథము తీసుకురండి. 2 అతడు చేసిన క్రియలు పనుల గ్రంథం తీసుకురండి. ఎవరెవరి గురించి ఏ ఏ పనులు చేశాడు, ఏ ఏ క్రియలు చేశాడు, నాకు వ్యతిరేకంగా ఏం చేశాడు, మనుషులకు వ్యతిరేకంగా ఏం చేశాడు, సంఘానికి వ్యతిరేకంగా ఏం చేశాడు, సమాజానికి వ్యతిరేకంగా ఏం చేశాడు, ఇంటికి వ్యతిరేకంగా ఏం చేశాడు, ప్రతి క్రియలు కూడా అక్కడ తీసుకురండి. ద ఫస్ట్ బుక్ ద బుక్ ఆఫ్ వర్డ్స్, మాటల గ్రంథం. ద సెకండ్ బుక్ ద బుక్ ఆఫ్ డీడ్స్, క్రియల గ్రంథం. 3వదిగా జీవ గ్రంథం, ద బుక్ ఆఫ్ లైఫ్, ద బుక్ ఆఫ్ లైఫ్. 4వదిగా గొర్రె పిల్ల గ్రంథము, ద బుక్ ఆఫ్ చీఫ్ షెపర్డ్. ఈ 4 గ్రంథాలు ఈయన గురించి ఏం చెప్తున్నాయో తీసుకురండి. మనకి ఈ గ్రంథమే సరిగ్గా తెలియదు, ఇక 4 గ్రంథాలు ఎప్పుడు తెలుస్తాయి అవన్నీ? ఏమండి, 66 పుస్తకాలతో కూడిన పరిశుద్ధ గ్రంథమే మనకి ఇంతవరకు తెలియలా. కళ్ళు మూసుకుని 66 పుస్తకాల పేర్లు చెప్తాం మనం. 66 పుస్తకాల పేర్లే మనకు రావు. ఈ 66 పుస్తకాల్లో ఉన్న అధ్యాయాలు ఎప్పుడు తెలియాలి, ప్రతి అధ్యాయంలో ఉన్న వచనాలు ఎప్పుడు తెలియాలి, ప్రతి వచనంలో ఉన్న వివరాలు ఎప్పుడు తెలియాలి. కాబట్టి మాటల గ్రంథము, క్రియల గ్రంథము, జీవ గ్రంథము, గొర్రెపిల్ల గ్రంథము ఇక్కడ విప్పండి, ఓపెన్ చేయండి. ద డాక్యుమెంట్స్ విల్ బి ఓపెన్. 2వదిగా ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ద డిఫెండెంట్స్ విల్ బి కాల్డ్. గ్రంథాలు విప్పగానే ఎవరు పిలుస్తాడు? డిఫెండెంట్. రైట్, నీ గురించి ఈ మాటలు రాయబడి, నీ గురించి ఈ క్రియలు, నీ గురించి నీ పేరు లేదు, నీ గురించి గొర్రెపిల్ల ఎలా చెప్తుంది, ఏంటి పరిస్థితి? ఏమండి, ఎవరెవరికంటే ఇది? గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ కూడా అక్కడ నిలవబడతారు. గ్రంథములు విప్పబడును. ఆ తర్వాత ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. ఇప్పుడు లెక్క అప్పచెప్తుంది. సముద్రమేమో ఇదిగో నాలో దూకిట్నవ చచ్చిపోయారు అని ఆ లెక్క చెప్తుందంట. తర్వాత
తర్వాత మరణము పాతాళ లోకమును వాటి వశములో ఉన్న మృతులను అప్పగించును. మరణము నువ్వు ఏ రకంగా చచ్చిపోయినా, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినా, లేకపోతే నీకు నీవే సూసైడ్ చేసుకుని చచ్చిపోయినా, లేకపోతే ఎవరైనా హత్య చేసి చంపబడినా, లేకపోతే రోగం వచ్చి చచ్చిపోయినా, నువ్వు ఏ రకంగా చచ్చిపోయినా మరణమేమో దాని సంఖ్య అప్పచెప్తుందంట. ఇదిగో నా సెమిట్రీలో ఇంతమంది ఉన్నారు ప్రభువా, వాళ్ళ అకౌంట్ ఇది. సముద్రమేమో నీళ్ళల్లో పడి ఇంతమంది చచ్చిపోయారు ప్రభువా, నా అకౌంట్ ఇది. ఆ తర్వాత వారిలో ప్రతి పాతాళ లోకము కూడా దాని యొక్క అకౌంట్ని ఆ జడ్జిమెంట్ థ్రోన్ ముందు పెడుతుందంట. చూడండి, యు కెన్నాట్ ఎస్కేప్. తప్పించుకునే పరిస్థితే లేదండి, లేదు. గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారేమి, సముద్రంలో పడి చచ్చిపోయిన వాళ్ళేమి, సమాధుల్లో పడి చచ్చిపోయిన వాళ్ళేమి, పాతాళంలో పడి చచ్చిపోయిన వాళ్ళేమి, ఎవరైనా కానీ ధవళ సింహాసనం తీర్పు ఎదుటకు రావలసిందే. సో కాబట్టి ఆ ధవళ సింహాసనం మీద కూర్చున్న న్యాయమూర్తిని చూశాం, ఆయన చెప్పబోయే న్యాయమును చూశాం. మనం అందరికీ, గొప్పవారికి, కొద్దివారికి, మృతులైన వారికి, సముద్రంలో పడి చచ్చిపోయిన వారికి, పాతాళంలో పడి చచ్చిపోయిన వారికి, సమాధుల్లో పడి చచ్చిపోయిన వారికి, అందరికీ కూడా ఆయన న్యాయం తెస్తున్నాడు. ఇక చివరిదిగా మూడవదిగా మూడవది చదవండి. 14-15 వచనాలు చదువు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వారు అగ్నిగుండములో పడవేయబడును. ఎవని పేరైనను జీవగ్రంథములో, గొర్రె పిల్ల జీవగ్రంథంలో వ్రాయబడనట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ప్రశ్న ఏంటంటే, నీ పేరు వ్రాయబడిందా? ఈజ్ యువర్ నేమ్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్? సంఘ సభ్యత్వ పుస్తకంలో కాదండి, ఆయన చర్చి రిజిస్టర్లో అడగటల్లా. చర్చి రిజిస్టర్లో మనిషి బొంబాయిలో ఉన్న పేరు ఉంటుంది ఇక్కడ. హలో, ఏమండి? మనిషి అమెరికాలో ఉన్న ఇక్కడ రిజిస్టర్లో పేరు ఉంటుంది. కానీ ఆయన చర్చి రిజిస్టర్ అడగట్లా, ఆయన ఆధార్ కార్డులో పేరు అడగట్లా, ఓటర్ కార్డులో పేరు అడగట్లా, పాన్ కార్డులో పేరు అడగట్లా. ఏ పేరు అడుగుతున్నాడు ఆయన? ఎవని పేరైనను జీవగ్రంథములో వ్రాయబడనట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును అని చెప్తా ఉంటున్నాడు. అనగా ఆ ధవళ సింహాసనం మీద కూర్చున్నటువంటి న్యాయమూర్తి ఇచ్చుచున్న తీర్పు, ద జడ్జిమెంట్ ఏంటి అంటే, ఇట్స్ ఏ ఫెయిర్ జడ్జిమెంట్, ఇట్స్ ఏ ఫైనల్ జడ్జిమెంట్. అయ్యో, ఆ న్యాయమూర్తి చెప్పిన తీర్పు అన్యాయము అని చెప్పడానికి లేదుగా. అక్కడ అన్యాయానికి తావు లేదు, అక్కడ అబద్ధానికి తావు లేదు, అక్కడ అసత్యానికి తావు లేదు. నువ్వు అటెండ్ అయ్యే కోర్టుల్లో నువ్వు అడ్వకేట్ని పెట్టుకుంటావేమో, దేవుని న్యాయస్థానంలో నువ్వు దేవుడే తప్ప మధ్యలో అడ్వకేట్ కానీ లాయర్, డిఫెన్స్ లాయర్ వీళ్ళెవరు ఉండరండి. వీళ్ళెవరు ఉండరు. ఉంటారా? ఇక్కడ ఉన్నటువంటి కోర్టుల్లో ఉంటారేమో. నీ తరపు ఒక లాయర్, నా తరపు ఒక లాయర్. ఈ లోకపు కోర్టుల్లో, న్యాయస్థానాల్లో ఉంటారేమో. మెజిస్ట్రేట్ కోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో, రీజనల్ కోర్టులో, హైకోర్టులో, సుప్రీం కోర్టులో నీ అపాయింటెడ్ లాయర్, నా అపాయింటెడ్ లాయర్ ఉంటారేమో. కానీ దేవుని యొక్క సోవరిన్ కోర్టులో, సార్వభౌముడైన దేవుని న్యాయస్థానములో న్యాయమూర్తి, ముద్దాయి వీళ్ళిద్దరే. ఎందుకంటే మధ్యవర్తి రావటానికి, మధ్యవర్తి నువ్వు న్యాయస్థానంలోకి అడుగు పెట్టక ముందే ఆయన వచ్చాడు భూమి మీదకి. బాబు, ఒకనొక రోజు నువ్వు కోర్టుకి ఏడవబడతావు, ఆ కోర్టులోకి వెళ్ళకోకుండా ఉండాలి అంటే నేను నిన్ను ఆ కోర్టు తప్పించడానికి ఈ లోకానికి వచ్చానన్నప్పుడు ఆ మధ్యవర్తిని నువ్వు ఒప్పుకున్నావా? ఆ మధ్యవర్తిని నువ్వు ఒప్పుకున్నావా? ఆ మధ్యవర్తిని నువ్వు విశ్వసించావా? ఆ మధ్యవర్తిని నువ్వు అంగీకరించావా? అంగీకరించలేదు కదా.
నశించిన వారిని వెదకి రక్షించటానికి, పాపులను రక్షించటానికి ఆ మధ్యవర్తి ఈ లోకములోకి రాగా ఆ మధ్యవర్తిని నాకు అక్కర్లేదనుకున్నావు. ఇప్పుడు ఆ మధ్యవర్తి ఏ మధ్యవర్తి? నీ కొరకు బెత్లెహేములో పశుల బాలుడుగా కనపడిన ఆ మధ్యవర్తి, నీ కొరకు వడ్రంగి పనులు చేసే వ్యక్తిగా కనబడిన ఆ మధ్యవర్తి, నీ కొరకు కలువరి సిలువలో ముళ్ళ కిరీటం పెట్టబడి, వీపంతా కొరడాలతో కొట్టబడి, మరి ముఖం మీద పిడిగుద్దులు గుద్దబడి, ఉమ్ము వేయబడిన ఆ మధ్యవర్తి ఇప్పుడు ఆ శక్తివంతమైన సింహాసనము మీద పవిత్రమైన పరిశుద్ధుడైన దేవుడుగా కూర్చున్నాడు. కాబట్టి ఇక మధ్యవర్తి రావడానికి అవకాశం లేదక, అక్కడ మధ్యవర్తి రావడానికి అవకాశం లేదక. సో కాబట్టి దేవుని న్యాయస్థానములో దేవుడు న్యాయమూర్తి కాగా ముద్దాయి అయిన నీవు నేను చేతులు కట్టుకుని నిలబడతాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఫైనల్ జడ్జిమెంట్, ఇట్ ఈస్ ఫెయిర్ జడ్జిమెంట్. అదే అంతిమ తీర్పు, అదే స్పష్టమైన తీర్పు. ఆ తీర్పును మించిన తీర్పు లోకములో మరొకటి లేదు. ఆ అట్టి తీర్పుకు గురికాక ముందే లెంట్, ఏ జర్నీ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ రెన్యువల్. ఏమండి, ఆ తీర్పుకు రాకముందే, ఆ తీర్పుకి ఎప్పుడు వస్తావో తెలుసా? ఆయన ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు. రైట్ నౌ ఏ సింహాసనం మీద ఉన్నాడు ఆయన? ఏ సింహాసనం మీద? కృపా సింహాసనం మీద. రైట్ నౌ హీ వాజ్ ఆన్ ది థ్రోన్ ఆఫ్ గ్రేస్. బై టుడే ఆర్ టుమారో he may get up and go to the throne of glory, and by today and tomorrow he may get up and seated on the great throne. కాబట్టి ఆ కృపా సింహాసనం మీద ఉండగానే ఆయన దగ్గరకు వస్తే నీకు కనికరము, నీకు సహాయము, నీకు కృప దొరుకుతుంది. ఆయన అక్కడ నుంచి లేచి మహిమ సింహాసనం మీదకు, అక్కడ నుంచి లేచి ధవళమైన మహాసింహాసనం మీద కూర్చున్నాడా? నో ఛాన్స్, నో చాయిస్. నో ఛాన్స్, నో చాయిస్. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. విన్నటువంటి వర్తమానాన్ని బట్టి దేవుడు 2025 సంవత్సరాల కొరకు, నీ కొరకు, నా కొరకు బెత్లెహేములో జన్మించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సార్వభౌముడైన దేవుడు, ఆ కృపా సింహాసనము మీద ఆసీనుడై ఉన్న ఆ దేవుడు ధవళమైన మహాసింహాసనము మీదకు త్వరలో వెళ్ళి కూర్చుండబోయే ఆ దేవుడు న్యాయాధిపతిగా, అధికారము కలిగిన వ్యక్తిగా, గొప్ప శక్తి కలిగిన వ్యక్తిగా, న్యాయము తీర్చే తీర్పరిగా ఆయన అక్కడకు వెళ్ళబోచుండగా, ఆయన అక్కడకు వెళ్ళక ముందే పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ఆయన పాదాలను ఆశ్రయించామా మనం బ్రతుకుతాం. లేకపోతే దిక్కుమొక్కు లేని భయంకరమైనటువంటి చావు అగ్నిగుండములో మనం చచ్చిపోతాం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అట్టి మరణానికి లోనవ్వకుండా ఉండాలి అంటే ఈ రాత్రికాల సమయం అందే, ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడిగా, యేసుక్రీస్తు ప్రభువారిని నీ జీవితంలో యజమానిగా, యేసుక్రీస్తు ప్రభువారిని నీ ఇంటికి అధిపతిగా ఆయనను అంగీకరించావా, నీవు రక్షింపబడతావు. ఎవరైతే యేసే క్రీస్తుని వారి నోటితో ఒప్పుకుంటారో వారే రక్షింపబడతారు. రక్షింపబడిన వారికే పరలోకం, రక్షింపబడిన వారికే నిత్య జీవం, రక్షింపబడిన వారికే పరిశుద్ధ సింహాసనం. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. రిమైన్స్